సత్య ప్రివ్యూ షోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన మిత్రుడు శివం ప్రొడక్షన్ పేరుతోటి ఒక బ్యానర్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ సినిమా మంచి విజయాన్ని ఆయనకి ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గెస్ట్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడే సినిమా చూశాను. ఒక మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ. అమరేష్ అండ్ ప్రార్థన చాలా చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమా తర్వాత ఇంకా మంచి సినిమాలతో శివ ముందుకు రావాలని, మంచి సినిమాలు మనకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ శివం ప్రొడక్షన్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా నేను ఇంకోసారి చూశాను, కాదు సినిమా చూశానని ఇంకోసారి చెప్పంటున్నారు. అండ్ డైరెక్టర్ గారు వాలీమోహన్ గారితో వాలీమోహన్ గారితో అమరేష్ అండ్ ప్రార్థనతోటి ఇక్కడ నుంచి చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ శివ మల్లాలకి శివం ప్రొడక్షన్స్కి ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా మంచి సినిమాలతో మనం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా నేను ఇంకోసారి చూస్తాను మళ్ళీ థియేటర్లో. నేను అమెజాన్లో చూడండి, థియేటర్లో చూస్తాను. కావాలంటే మీరు అమెజాన్లో చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అండి, ఈరోజు శివ మల్లాల గారు ప్రొడ్యూస్ చేసిన సత్య, అంటే తమిళ్లో రంగోలి, తెలుగులో చూడడం జరిగింది. అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నారు, జీరో ఎక్స్పెక్టేషన్స్ అని. అది నిజంగానే మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్తో రండి, ఏదో ఒక సినిమాకి వెళ్తున్నాం అన్నట్టు రండి, కానీ వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ అయితే మీరు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళకి, అంటే మనం చిన్నప్పుడు ఇప్పుడు హ్యాపీ డేస్ చూసినప్పుడు ఎలా అయితే కాలేజ్ డేస్ గుర్తొచ్చాయని మాట్లాడతారో, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికే కూడా, మీరు అది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా లేకపోతే పెద్ద ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పారో జీరో ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కళ్ళకి మీరు ఒక మాట మాత్రం మాకు అబద్ధం చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అది చిన్న స్కూల్ చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, ఎలాంటి స్కూల్లో చదువుకున్నా స్కూల్ డేస్ మాత్రం గుర్తు చేసుకుంటారు అందరికీ. ఎవరి లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు అంటే రకరకాల బ్యాక్గ్రౌండ్లో స్కూల్ అనేది కామన్ కాబట్టి ఆ ఎమోషనల్ మాత్రం గట్టిగా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో వాళ్ళకి మాత్రం స్పెషల్గా చెప్పండి. ఆర్ఆర్ మాత్రం పిండర్ మొత్తం సుందరపూర్తి, ఆయనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. వీళ్ళు కూడా ఇంకొకసారి వెల్కమ్ టు టాలీవుడ్ అమ్మ. మీ కూడా ఫస్ట్ ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేదు, సినిమా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ మంచి అటెండ్ చేశారు. So it's really ita etu. Okay, so yes, first of all congratulations to both of you and మీకు స్పెషల్లీ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా బాగుంది, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. లిటరలీ స్కూల్ డేస్ బాగా గుర్తు చేశారు. అండ్ ప్యూర్ లవ్ అండ్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ పడ్డ కష్టం. అండ్ వన్ థింగ్ నాకు బాగా నచ్చింది, మనం ఎక్కడ చదివినా ఏం చేసినా మనస్ఫూర్తిగా చదువుకుంటే ఆ చదువు ఎక్కుతుంది. మనకి ఇష్టం లేని ఏ పని చేసినా ఎక్కడికి రాలేము అనమాట. యు నో వన్ థింగ్, దట్స్ వై జాబ్ కూడా వేరే ఎక్కడ చేయడానికి వెళ్ళాలి, బికాస్ ఐ లవ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చాను. అండ్ లిటరలీ చాలా బాగుంది. అండ్ ఎక్స్ప్రెషన్స్ అద్దరు కొట్టేసావు పాప, లిటరలీ సూపర్. అండ్ నువ్వైతే మాత్రం అమ్మాయిలందరికి చాలా కోపం వస్తుంది తెలుసా. అసలు ఆ పిల్ల ఎన్నిసార్లు సారీ చెప్పి నేను అసలు పట్టించుకోవట్లా. అండ్ బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాలి గారు ఇచ్చి పడేశారు. లిటరలీ యూ నెయిల్డ్ ఇట్, చాలా బాగా చేశారు. సో ఎస్, డెఫినెట్లీ అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి. మా సత్య అయితే సూపర్ డూపర్ హిట్. అండ్ శివన్న, థ్యాంక్ యూ సో మచ్, తెలుగులో మంచి మూవీ చూపించారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ అన్న. బేసికల్లీ ఇలా పక్కన ఇంతమంది ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక హీరో పక్కన నుంచని నేను ఇవన్నీ చెప్పకూడదు, కానీ నాకు సినిమా అయితే చాలా బాగా నచ్చింది. బేసికల్లీ యువర్ యాక్టింగ్ నీలో నన్ను నేను కొన్ని సీన్స్లో స్కూల్లో చూసుకున్నాను. ఎందుకంటే మేము అట్లా చిల్లర పనులు అట్లా చేసినాం. ఎందుకంటే ఒక అంటే మీరు చేసే ఉంటారు. అంటే ఎవ్రీ స్టూడెంట్ రియాలిటీ అనేది మనకి డైరెక్ట్గా తీసుకురావడం జరిగింది. అండ్ అట్లాంటి ఒక స్టూడెంట్ లైఫ్లో, ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఒక లవ్ అనేది ఉంటుంది. సో బ్రో, యువర్ అండ్ డైరెక్టర్ బ్రో, అబ్సల్యూట్ డైరెక్టర్ ఫర్ మీ. యాక్చువల్లీ మీలో ఒక కొత్తదనం కనిపించింది. సో అది బాగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఎట్ సమ్ పర్టికులర్ షార్ట్స్ ఏవైతే మీరు తీసారో దట్ ఆర్ ప్యూర్లీ సినిమాటిక్, లైక్ అ స్టార్ డైరెక్టర్స్ విచ్ దే హ్యావ్ డిరైవ్డ్. అంటే మేము చూసినంత వరకు లైక్ ప్రదీప్ గారు, వీ హ్యావ్ సీన్ హిస్ మూవీ కోమాలి అండ్ లవ్ టుడే. సో అక్కడ ఉన్న షార్ట్స్ కానీ, లేకపోతే ఎంత నార్మల్ సిచ్యువేషన్స్ అయినా, ఎంత నార్మల్ ప్లేసెస్ అయినా, ద వే యూ మూవ్డ్ ఆన్ ఎవ్రీథింగ్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ జస్ట్ లైక్డ్ ఇట్ పర్సనల్లీ. నాకు బాగా నచ్చాయి. అండ్ కోపం వచ్చిన సార్లు, లేకపోతే నవ్వు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి నేను ఫీల్ అవ్వగలిగా. సో మీలాంటి ఒక క్రష్ నాకు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, బట్ యు ఆర్ కంప్లీట్లీ చాలా బాగున్నారు. బేసికల్లీ ఒక మంచి కాలేజ్ అండ్ స్కూల్ మూవీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎప్పుడు షార్ట్ ఫిలిమ్సే కాదు, డైరెక్ట్గా టికెట్
పెట్టి ఇక్కడికి వచ్చి సినిమా చూడండి. సో ఒక అదే ఓకే. సో సినిమా అయితే చాలా బాగుంది. ఏదో ఓవర్గా ఏదో చెప్పడం కాదు, కానీ పక్క అందరికీ నచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి 2.5 hours హ్యాపీగా నవ్వుకొని బాధపడి ఎమోషనల్ అయ్యి అన్ని ఫీలింగ్స్ ఫీల్ అయ్యి వెళ్తారు. సో కంప్లీట్గా ఈ సినిమాకి వర్డిక్ట్ అనేది ఏం చెప్పలేము, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ గోయింగ్ అయ్యే ఒక జానర్ కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యే జానర్ కాబట్టి. సో కంప్లీట్గా ఈ సినిమా అయితే చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. అమరేష్ ఫిలిం, అట్లాగే సత్య బ్యూటిఫుల్, యాక్చువల్లీ ఫ్యామిలీ మూవీ. ఈ మధ్యకాలంలో ఇట్లా అందరూ ఫ్యామిలీ కలిసి ఆనందంగా చూసే మూవీ డీసెంట్గా, అసలు ఎక్కడ ఎబ్బట్టుగా అనేది లేదు. చక్కగా మన ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. మరి డైరెక్టర్ కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఇవాళ పిల్లలు ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు పడుతున్న కష్టాలు, పేరెంట్స్ గురించి కానీ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా తీశారు. శివ గారు మరి తెలుగులో ఈ సినిమాని మనకు అందించి ఒక మంచి సినిమాని అందించారు. కానీ బ్యూటిఫుల్, ఇటువంటి సినిమాని తప్పకుండా అందరూ విత్ ఫ్యామిలీ వచ్చి చూడాలి. ఎందుకంటే మనం చాలా సినిమాలు వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని చూసే పరిస్థితి లేదు, మన పిల్లలతో కూర్చొని చూసే పరిస్థితి లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం మనం పిల్లలతో కూర్చొని కూడా ఆనందించవచ్చు. ఈ సినిమాలో ఎక్కడ కూడా బ్యూటిఫుల్ సినిమా, వెరీ గుడ్. I appreciate director, I appreciate the story writer, I appreciate every actor. They have done the acting so naturally, so beautifully that we should all enjoy this. I request, I appreciate the director also, and I request all the audience to come down, watch movie like this and encourage the short films like this, small films, and encourage this director. Thank you very much. Thanks for the opportunity. చాలా బాగుంది మూవీ. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. నాకు ఈ మూవీలో చాలా నచ్చింది ఏంటి అంటే, ఇవాళ రేపట్లో ఫ్యామిలీ అనేది ఒక బాధ్యత అనేది పిల్లలకి ఎలా తెలుస్తుంది అనేది సత్య ద్వారా తెలిసింది నాకైతే. ఐ హ్యావ్ ఏ సన్. నేను అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే, టీనేజ్ లవ్ స్టార్ట్ అయింది అనేసి ఫ్రెండ్స్ నేర్పియగానే నేర్చుకోకుండా ముందుకి సాగి చదువే మనకి లోకం అన్నట్టుగా సత్య ముందుకెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ రియల్గా తిన కెరియర్ కూడా చాలా బాగా ముందుకెళ్తుంది. ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. ఇంకా లైఫ్లో ఇంకా సక్సెస్ మంచి, ఇప్పుడే ఇది స్టార్టింగ్ కాబట్టి గ్రోత్ ఇంకా మంచిగా మీరు తీసుకోవాలని తెలుసుకుంటున్నాను. ఓకే. అండ్ ఐ లైక్ డైరెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ డైలాగ్ రైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. హార్ట్ టచింగ్, ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. ఇంకా రేపు ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇంకా మోర్ వ్యూస్ మీకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుందండి సినిమా. మిడిల్ క్లాస్ కనెక్ట్ అయ్యే సినిమా. నిజంగా మేము సినిమా చూస్తుంటే మా చిన్నప్పుడు స్కూల్ గుర్తొస్తుంది. రియాలిటీ నిజంగా చాలా బాగుంది సినిమా. అమరేష్ చాలా కష్టపడి బాగా చేశాడు. చాలా న్యాచురల్గా మన ఇంట్లో అబ్బాయి లాగా చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. నిజంగా చాలా కనెక్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మన ఊర్లలో కూడా విడుదలవుతుంది. ఖచ్చితంగా మన రాయలసీమ, కడప విడుదలవుతుంది. ఖచ్చితంగా బాగుంటుంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. సత్య సినిమా టైటిల్తో మన తెలుగు పరిచయము, హీరోయిన్ హీరో వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సినిమాను తెలుగులో చూసే ఒక బీద కుటుంబంలో నుండి ఎలా చదివి కష్టాలలో నుండి వాళ్ళు ఎంత స్థాయికి ఎదుగుతారనే ఉద్దేశంతో కూడా ఈ సినిమా తీయబడినది. చాలా గొప్ప సాంగ్స్ కానీ వీళ్ళిద్దరూ ఒక మంచి చేయటంలో కానీ కాబోయే తెలుగు సినిమాలో ఇంకా వీళ్ళిద్దరూ తీయాలని ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి సినిమా. థియేటర్లో వచ్చి చూస్తే మీకు ఇంకా ఆనందంగా, ఎంతో ఫ్యామిలీతో వచ్చి చూస్తే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఎంతో అనుకూలంగా వాళ్ళు చూస్తే కొన్ని మార్పులు జరుగుతాయని మేము అనుకుంటున్నాం. ఒక సత్య సినిమా అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాం. పోస్టర్ చూసి ఐ థాట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ అండ్ I brought my son along with me. ఓకే, సో నాకు ఒక నిమిషం భయం వేసింది, అయ్యో మా బాబుని తీసుకొని వచ్చేది లేకుండా అని. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఐఎమ్ ప్రౌడ్ దట్ I brought my son along with me. ఇట్స్ ఎ వెరీ నైస్ మూవీ అండ్ యంగ్స్టర్స్ కానీ అందరు చూసేలాంటి మూవీ అండ్ ఇట్ రియల్లీ హ్యాస్ ఎ గుడ్ మెసేజ్ టు ద యంగ్స్టర్స్ and the entire team has done a very good job. Okay, congratulations. సినిమా చాలా బాగుంది. హీరో గారు, హీరోయిన్ గారు చాలా మంచిగా చేశారండి. అసలు ఆ సినిమా చూస్తేనే భయమైనట్టు ఉంది. అసలు అట్లా భయమైంది. అట్లా చాలా మంచిగా చేశారు సినిమా. చాలా ఆనందంగా ఉంది. ఓకే.
సత్య సినిమా ఒక మంచి జెన్యున్ ఎఫర్ట్ టీం నుంచి కూడా అండ్ తెలుగులో దీన్ని తీసుకొచ్చిన శివన్న ఆయన ప్రొడ్యూసర్గా చూసి దాన్ని తెలుగులో కావాలి, తెలుగు వాళ్ళు కూడా చూస్తారు. ఇలాంటి సినిమా ఒక జెన్యున్ ఎఫర్ట్ మన ముందు తీసుకుని వచ్చారు. అండ్ అమరేష్ గ్రేట్ జాబ్. నిజంగా కుర్రాడైనా కూడా ఆ ఏజ్కి తగ్గట్టు సినిమా అయినా కూడా అంత ఈజీ కాదు ఇలాంటి రోల్ని ఈ ఏజ్లో పెర్ఫామ్ చేయడం. అండ్ ప్రార్థన ఇట్ ద బెస్ట్. సో సినిమా బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ మూవీతో పాటు ప్లే అవుతుంటాయి, ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ బోర్ కానీ కొట్టదు. కంప్లీట్ ఒక స్కూల్ లైఫ్, స్కూల్ జర్నీలో జరిగే జెన్యున్ ఎఫర్ట్. ఇది లైఫ్ అని సినిమాని కాకుండా ఒక లైఫ్ కింద, అంటే తనకు నచ్చిన పని చేయలేనప్పుడు ఆ స్టూడెంట్ పడే బాధ ఏంటి, తనకు నచ్చిన స్కూల్ నుంచి బయటకు వేసినప్పుడు, ఫ్రెండ్స్ని బయట వదిలినప్పుడు, ఆ ఫ్రెండ్షిప్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడు అన్న పాయింట్ని చాలా జెన్యున్గా ట్రై చేశారు. అండ్ ఆల్సో డైరెక్టర్ తీసుకున్న స్టోరీ కానీ ఆ స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. కంప్లీట్గా ఒక 2.5 hours ఫ్యామిలీ అందరూ కూర్చుని ఒక లైఫ్ని చూసి వెళ్ళేలాగా ఉంటుంది. ప్రతి స్టూడెంట్, ప్రతి ఫాదరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో ఫాదర్స్ కంప్లీట్గా ఈ సినిమా చూడండి. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు స్కూల్స్ మార్చడము లేదా వాడి ఫ్రెండ్షిప్ని దూరం చేయడము సావాసంలో ఏముంటుంది, మనలోనే ఉంటుంది అంతా అనే దాన్ని క్లియర్గా చూపించారు. సో ఫ్రెండ్షిప్ని ఎక్కడా కూడా నెగిటివ్ చేయకండి. ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్, ఎవ్రీ టైమ్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫైన్. సో మనం ఉండే తీరు ఎలా ఉంది అనే దాన్ని బట్టి వెళ్తుంది. సో సినిమా అయితే చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్. అండ్ తెలుగులో కూడా ఖచ్చితంగా ఒక మంచి హిట్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమా సమ్మర్కి చూడొచ్చు. సమ్మర్లో మంచి కూల్ సినిమా సత్య సినిమా. సో ప్లీజ్ టు వాచ్ ఇట్ in theaters. Thank you. And Prarthana acted very well, and I loved this movie so much. It was so interesting, and the direction was really good, and thoroughly enjoyed this movie. All the best to you. Again, same. Okay. Actually, thoroughly enjoyed the movie, and Amrish and Prarthana acted very well, and the direction was so good, and the storyline was really interesting, and thoroughly enjoyed the movie. హాయ్. సో ఇప్పుడే సత్య చూడటం జరిగింది అనమాట. అండ్ ఆల్రెడీ తమిళ్లో రంగోలీ అని ఉంది, అండ్ చూసినప్పుడు చాలా ఫీల్ వచ్చింది, కానీ మనకు తమిళ్ రాదు కాబట్టి తెలుగు అర్థం కాలేదు. అండ్ ఈ సినిమాని తెలుగులో తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శివ మల్లెల అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫస్ట్ టైం తమిళ్లో చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో తెలుగులో చూసినప్పుడు కూడా సేమ్ ఫీల్. డైలాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో బేసిక్గా యూత్కి అండ్ ఫ్యామిలీకి అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మధ్యతరగతి వాళ్ళకి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనం ధనుష్ గారిది, శృతి హాసన్ గారిది 3 సినిమా చూసాం కదా, కొన్ని సీన్లు అంటే హీరోయిన్ క్లాస్ రూమ్ ఒకరినొకరు చూసుకోవటం అవన్నీ కూడా అలా అనిపిస్తాయి అనమాట. అండ్ దీంట్లో అండ్ ప్రొడ్యూసర్ మా శివన్న క్లైమాక్స్లో కొంత సీన్ చేంజ్ చేశారనమాట. అంటే ఏం చేంజ్ చేశారు అని చెప్పేసి అనుకున్నాం, బట్ చేంజ్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంది అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అంటే యాజ్ అ జర్నలిస్ట్గా ఉంటూ జర్నలిస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఒక తమిళ్ మంచి సినిమాని మా కోసం తీసుకొచ్చారన్న. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ ప్రార్థన అండ్ బ్రో అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. నిజంగా సినిమా చాలా బాగుంది, ఎక్కడ కూడా ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ లేకుండా ఒక ప్యూర్ సోల్ ఉందన్నమాట సినిమాలో. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సత్యాన్ని చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇప్పుడే సత్య సినిమా వచ్చిన నాకైతే చాలా బాగా అనిపించింది శివ నాన్న. ఎందుకంటే మా చైల్డ్హుడ్ అంటే స్కూల్లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ హీరో సత్య బ్రో సూపర్ బ్రో. అసలు నాకైతే బాగా అనిపించింది. అప్పట్లో అంటే నా లవ్ స్టోరీ కూడా అంటే మన స్కూల్లో ఉన్నప్పుడు అమ్మాయిని లవ్ చేస్తాం, ఆమెతో మాట్లాడతాం, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం. అయినా ట్రూ లవ్ అనేది ఎప్పటికీ ట్రూ లవ్ నెవర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ సూపర్ మ్యామ్. అసలు నాకైతే కొత్తగా అనిపించింది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చూసినా ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలేదు. ఒకటే చెప్తా, బాటిల్లో ఉంటుంది వాటరు, ఈ సినిమాలో ఉంది మంచి మ్యాటర్ భయ్యా. యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఇదే. ఇలాంటి సినిమా చూడలే. బేబీ సినిమా వచ్చినాక దానికి మించి అండ్ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. మన అమ్మ నాన్న కష్టపడతాం, కానీ కొందరు అర్థం చేసుకోకుండా డబ్బులు ఈజీగా ఖర్చు పెడతారు. కానీ అమ్మ నాన్న కష్టం అర్థం చేసుకొని మనం కూడా ఎదగాల. అంటే అమ్మ నాన్న వాళ్ళని కూడా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టం కూడా చూడాలంటే ఈ సినిమాలో చూపించింది. నాకైతే చాలా మస్తు అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. మీ ఎక్స్ప్రెషన్ బాగా చెప్పేసి మేడం, సూపర్ ఎక్స్ప్రెషన్ మేడం. ఫీల్ అయిపోయినా మేడం. నెక్స్ట్ బ్రో ఆల్ ద బెస్ట్ బ్రో. ఇంకా తెలుగు మూవీ చేయాలి బ్రో. థ్యాంక్ యూ.
అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య టీమ్ మూవీ అందరికి ఏమంటారు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి అండ్ హీరోయిన్ కంగ్రాచులేషన్స్. మంచి ఏమంటారు హీరో అయితే మంచి పర్ఫామ్ చేసింది దీంట్లో. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ భయ్యా. ఒకటి చెప్పాలంటే నాకైతే దీంట్లో ఒక చిన్న పిల్లలు యాక్ట్ చేసినట్లేదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ హీరో హీరోయిన్ యాక్టింగ్ చేసినట్టు ఉంది. నాకు నయనతార గారి ఎక్స్ప్రెషన్స్ లాగా అనమాట హీరోయిన్ అయితే. అసలు మనకి ఇక్కడ మన తెలుగులో తరుణ్ గారు ఉన్నారు, అప్పుడు ఎప్పుడు నువ్వే కావాలి అవ ఎట్లా తీసిండో అంతా మంచిగా మన తరుణ్ గారు లెక్క ఉన్నారని చెప్పేసి అనిపించింది. మోహన్ గారు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. నాది కూడా లవ్ స్టోరీ. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నేను కూడా స్కూల్ లైఫ్కి వెళ్ళిపోయి కాలేజ్ లైఫ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసిన కనెక్ట్ అయిపోయినా. మేము మళ్ళీ రీకాల్ చేసుకున్నా, రీకనెక్ట్ అవుతున్నారు సీన్ బై సీన్. నాకైతే చాలా బాగా అనిపించింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి, ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలి. మళ్ళీ ఇందులో మనకి బేబీ సినిమా ఎట్లయితే వేరే విధంగా చూపెట్టారో దీంట్లో అయితే క్లీన్ గా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాకి. కంపల్సరీ మళ్ళీ మన శివ గారు మన తెలుగు వారు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి తమిళ డబ్బింగ్ సినిమా తీసుకొచ్చారు. చాలా మంచిగా అనిపించింది. ఒక ప్రేమిస్తే ఎలా అయితే హిట్ చేసిరో ఈ సత్య మూవీని కూడా అట్లనే హిట్ చేయాలని కోరుకుంటున్నా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. బేబీ అండ్ ఇంతకుముందు వచ్చిన మన ఇది ఉంది కదా బేబీ ప్రేమం ఏంది అది ప్రేమలు బేబీ ప్రేమలు, దాని తర్వాత సత్యాగ్రహం. అసలు మామూలు లేదు. మీ ఎక్స్ప్రెషన్ అయితే ఎక్సలెంట్, మామూలు లేదు మేడం. ఫుల్ సూపర్ బ్రో. నువ్వేంది బ్రో జీవి ప్రకాశ్ లెక్క కనిపిస్తున్నావు బ్రో. జూనియర్ జీవి ప్రకాశ్ అసలు మామూలు చేయలేమన్నాడు. అసలు ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ భయ్యా. ప్రతి యూత్ కి కనెక్ట్ అయ్యే మూవీ. నిజంగా అంటే ఈ మధ్య కాలంలో అందరూ యూత్ ఎలా చెడిపోతున్నారంటే పేరెంట్స్ ఎంతో పెడుతున్నారు వాళ్ళ కోసం, వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ లైఫ్ని అలా జల్సగా లీడ్ చేస్తున్నారు. పేరెంట్స్ చెప్పిన మాట కూడా వినాలి భయ్యా. ఎందుకంటే వాళ్ళు మీ మంచి గురించే కదా ఆలోచించేది, మొత్తం మీ గురించిగా బతికేది వాళ్ళు. మీరు రాకముందు ఒకలా ఉంటారు, మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు వేరేలా మారిపోతారు భయ్యా. ఇదైతే ఎక్స్ట్రాడినరీ మూవీ, మామూలు కాదు. అందరికీ ఫ్యామిలీ అందరికి కూడా కనెక్ట్ అవుతుంది. యూత్కి అయితే మామూలు కాదు, జస్ట్ వచ్చి ఇచ్చిపడేస్తుంది అనమాట మూవీ. నాకైతే బాగా నచ్చింది. అందరు చూడండి, అసలు ఎవరు మిస్ అవ్వకండి. ఓటీటీలో కూడా వస్తుంది, అందరు చూడండి. నాకైతే బాగా నచ్చింది భయ్యా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బ్రో. జూనియర్ జీవి ప్రకాష్ నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక మంచి సినిమా చూసాను అనమాట సత్య. అంటే మీరు అంతా ఇది చిన్నోళ్ళు ఉన్నారు, చిన్న సినిమా అని మీరు అనుకుంటారేమో, అదంతా కాదు. ఇది ఒక మంచి సినిమా, ఇది ఒక మన సినిమా ఇది. అంటే నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఇటు స్కూల్లో లవ్ గురించి అయితే లవ్ గురించి, లవర్తో ఫ్రెండ్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా అలానే పేరెంట్స్ కానీ అక్క కానీ చాలా ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా. ముఖ్యంగా నేను బ్రో నిజంగా మీ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఆ ఎమోషన్స్ కానీ ఒక్కొక్క సీన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, నాకు నిజంగా అంటే బ్రోలో నన్ను నేను చూసుకున్నాను అనమాట. స్కూల్లో ఎలా ఉండేటోని అదంతా అలా చూసుకున్నాను నేను. నాకు అలా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం కూడా సాడ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఉంటుంది చూడండి, అప్పుడైతే మీరు అందరు చాలా బాగా ఎమోషన్ అవుతారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా ఒక్కరి గురించి చెప్పాలి, మీ ఎమోషన్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రియల్లీ ఐ వాంట్ టు సే యూ వన్ థింగ్. నాకు తమిళ్ అంతగా రాదు, కానీ చెప్తున్నా నా ఉన్న కాదలికిరే. రియల్లీ అంటే ఆమె ఎక్స్ప్రెషన్ కానీ ఆమె వస్తుంటే అలా లవ్లో పడిపోయినాం అనమాట మనం కూడా. నాకు అంత బాగా నచ్చింది. అసలు ఫస్ట్ ఈ సినిమా నేను చూడడానికి కారణం ఏంటంటే, ఒక అతను ఉన్నాడు సార్, మీరే సార్ ఒక్కసారి అంటే సార్ ప్రొడ్యూసర్ అంటే తెలుగులోకి సినిమా తీసుకొచ్చిండు మన అందరి కళ్ళ ముందుకి. అంటే నేను సార్ ఒక ఇంటర్వ్యూ చూసిన, అంటే వీళ్ళు కొత్త వాళ్ళు అరే ఏంటి ఏం ఇంటర్వ్యూ అని అనుకున్నా. తీరా సినిమా చూస్తే మాత్రం మామూలుగా లేదు సార్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సత్య అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సత్య అనే సినిమా థియేటర్లో చూడండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ. బ్రో ఇప్పుడే సత్య మూవీ చూశాను. ఎన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం గ్రేట్ మూవీ చూసారంటే ఈ మూవీ భయ్యా. హీరో గారు చాలా బాగా చేశారు యాక్టింగ్, మీరు కూడా చాలా బాగా చేశారు మ్యామ్. వెరీ నైస్. ఈ మూవీ తమిళ్లో బాగా హిట్ అయింది, తెలుగులో కూడా బాగా హిట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం స్టోరీలో మొత్తం మన స్కూల్ బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుందో ప్రతిదీ నీట్గా క్లియర్గా చూపించారు. సినిమా చూసినంతసేపు నన్ను నేను ఊహించుకున్నాను. అలాగే మన ప్రొడ్యూసర్ గారు శివ గారు ప్రసాద్, మీరు చాలా మంచి సినిమాని మన తెలుగులో డబ్బింగ్ చేయించారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూ అయినా సరే మూవీ ఎంత నీట్గా ఉందంటే భయ్య, అందరూ వచ్చి థియేటర్లు మాత్రమే చూడాలి. ఈ తెలుగులో డబ్ అయింది, టైం అవుతుంది, పోటీలకు వచ్చినాక చూసుకుందామని అనుకోకండి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. గ్రేట్ఫుల్ మూవీ.
మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా అయితే జరుగుతుందో ఈ సినిమాలో కూడా సేమ్ టు సేమ్ మనం ఊహించుకుంటాం. మన పేరెంట్స్ ఎలా అయితే కష్టపడతారు ఈ మూవీలో చాలా క్లియర్గా చూపించారు మనకు. ఖచ్చితంగా మూవీ థియేటర్కి వచ్చి చూడండి. ఈ మన స్కూల్ లైఫ్లో ఎలాంటి మెమరీస్ ఉంటాయో అలాంటి మెమరీస్ అనేవి గుర్తు చేశారు. చాలా బాగా హీరో కానీ హీరోయిన్ గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారండి. సినిమా స్టోరీ సినిమా చూసిన కొద్దీ మన పాత జ్ఞాపకాలు, మన స్కూల్ లైఫ్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. డైరెక్టర్ కథ నేర్చుకోవడం అనేది చాలా బాగుందండి. అందరూ కూడా ఒక సినిమా క్లీన్ వ్యూ సర్టిఫికేట్ సినిమా. ఒక్కటి కూడా నెగిటివ్ కానీ ఒక్కటి కూడా ఏమంటారు అసభ్యకరంగా లేదు. చాలా నేట్ సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. గుడ్ సినిమా చాలా బాగుందండి. స్టూడెంట్స్కి, పేద స్టూడెంట్స్కి, కొద్దిగా గొప్పగా ఉన్న స్టూడెంట్స్కి చాలా తేడా చూపించారు. స్కూల్లో కూడా స్కూల్లో అంత పారియాలిటీగా పిల్లల్ని చాలా ఎలా బాధ పెట్టారో, తక్కువగా ఉన్న పిల్లల్ని ఎలా బాధ పెట్టారో, ఉన్న పిల్లల్ని ఎలా ఉన్నారో చాలా బాధపడ్డాడు ఆ కుర్రోడు. ఆ హీరో మటుకు హ్యాండ్స్ అప్ హీరోకి, ఆ హీరోకి చాలా హ్యాండ్స్ అప్. ఆ అబ్బాయి అన్ని బాధలు పడి నేను ఈ స్కూల్లోనే చదవాలి, ఈ స్కూల్లోనే ఉండాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకోలేకపోయాడు. ఆ అబ్బాయి పాత స్కూల్లోనే చదివి నేను మంచి మెరిట్ సంపాదించుకుంటాను అనే ఆలోచనలో కూడా ఆ తల్లిదండ్రుల కష్టం చూసి ఆ అబ్బాయి మళ్ళీ పాత స్కూల్కే వచ్చాడు. పాత పునాదిలోనే చక్కగా చదివి మంచిగా మెరిట్గా వచ్చేసి స్కూల్లో మంచి పేరు తెచ్చిపెట్టాడు. అటువంటి కుర్రోళ్ళు అసలు పాత ఉన్న పిల్లలకి లేని పిల్లలకి చాలా తేడా చూపించారు. గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి మటుకు కరెక్ట్గా తేడా చూపించారు. అంత కాన్సెప్ట్గా చూపించారు అనమాట. ఈ హీరోకి మటుకు చాలా థ్యాంక్స్ అనమాట. భయ్య ఇప్పుడే సత్య అనే సినిమా చూసిన, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నీట్ గా ఉంది. ఒక మంచి సబ్జెక్ట్, క్లీన్ అనమాట సినిమా మాత్రం సూపర్. అంటే ఒక మంచి ఎమోషనల్, మంచి లవ్ స్టోరీ, ఒక తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అక్క ప్రేమ, ప్రతి ఒక్కరు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సినిమా. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది, రంగోలి అనే పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం సత్య అనే పేరుతో రిలీజ్ అయింది. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. నిజంగా ఈ ఫ్రైడే 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం సత్య అనే సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ, నిజంగా చాలా రోజుల తర్వాత ఒక జెన్యున్ గా ఒక మంచి సినిమా చూసిన భయ్య. సూపర్ గా ఉంది సినిమా, అసలు ఎవ్వరు మిస్ కావద్దు. ఒక మంచి సబ్జెక్ట్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా ఒకటైతే చెప్పాలండి, ఇలాంటి సినిమాను మాకు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి తీసుకొచ్చిన శివ గారు నిజంగా సార్ హ్యాట్సప్ సార్. నిర్మాత గారు సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక మంచి సినిమా అందించారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను. నిజంగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకి చాలా మంది నిర్మాతలు అవుతారు, కానీ ఒక మంచి సినిమాకి నిర్మాతగా ఉండాలంటే సార్ నిజంగా మీరే సార్. ఇప్పటి నుంచి ఎలాంటి సినిమాలైనా సూపర్. అసలు ఒక్క సినిమా అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అంటారు కదా, అలాగే ఎలాంటి మంచి సినిమాలు తీసుకురావాలంటే నిజంగా శివ గారు మాత్రమే తీసుకురావస్తారు, ఇంకా ఎవరు తీసుకురారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఇంత మంచి బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ ఆర్టిస్టులు, బెస్ట్ టెక్నీషియన్స్ ఉంటారన్నమాట. అలా ఉందన్నమాట సినిమా, అసలు ఎవ్వరు మిస్ కావద్దు భయ్యా. నిజంగా ఈ సినిమాకి సంబంధించి అయితే ఒక మంచి మెసేజ్ అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎలాంటి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారు అనేది ఒక మంచి సూపర్ గా చూపించారు. అలాగే మన డైరెక్టర్ గారు అయితే నిజంగా సార్, డైరెక్టర్ గారు ఒక్క నిమిషం సార్. తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు డైరెక్టర్ అవుతారండి. సక్సెస్ ఉన్న సినిమాలు సక్సెస్ఫుల్ గా తీయాలంటే గ్రేట్ డైరెక్టర్. నాకు తెలిసిన వాటికైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి సినిమా అన్నమాట. అలాగే ఆర్టిస్టులు నిజంగా హీరో హీరోయిన్ నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పోయా నిజంగా చెప్తున్నా, స్టార్ హీరోల సినిమాలు కూడా అసలు ఒక క్షణం అలా కండ్రపోతాయి, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సినిమా ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే సినిమా ఎక్కడ ఆగకుండా పరిగెట్టడం అనేది హైలైట్. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి సినిమా, ఒక మంచి కాన్సెప్ట్ సూపర్ గా ఉంది భయ్య. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు మన స్కూల్ డేస్ లో కానీ, కాలేజ్ డేస్ లో కానీ, అల్లరి కానీ అదంతా సూపర్ గా అసలు నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అయితే ఒక అద్భుతమైన మెసేజ్ చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా స్టూడెంట్స్ మీద ఇంత మంచి సబ్జెక్ట్ అనేది హైలైట్. నిజంగా సూపర్ భయ్య, ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఒకటి చెప్తా భయ్య, నాకు తెలిసి ఫ్రైడే 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 5 సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే సత్య అనమాట. తప్పకుండా ఏ సినిమా చూసినా చూడకపోయినా మాత్రం సత్య సినిమా మాత్రం మిస్ కావద్దు భయ్య. సూపర్ గా ఉంటుంది. మీరు పెట్టిన డబ్బులకి 10 ఇంతలు ఎంజాయ్ చేస్తారు సినిమా. అలా ఉంటుంది అన్నమాట, అస్సలు మిస్ కావద్దు.
ఒకటికి 10 సార్లు చెప్తున్నా, సత్య సినిమా మాత్రం తప్పకుండా చూడండి, సూపర్ గా ఉంది. అసలు సార్ నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. నిజంగా అసలు అట్లా పరిగెడుతుందంటే సినిమా సూపర్. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందండి, అస్సలు మిస్ కావద్దు. సత్య అనే సినిమా మాత్రం అస్సలు మిస్ కాదు. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య, తెలుగు వెర్షన్ సత్య మూవీ. ఇది రంగోలి అని September 1 తమిళ్లో రిలీజ్ అయింది. నాకు ఫ్రెండ్ రెఫర్ చేశాడు, తమిళ్ ఫ్రెండ్. IMDb 7+ రేటింగ్ ఉంది. సో చూడు, నీది విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అండ్ నాస్టాలజిక్ ఫిల్మ్ కదా, ఈ రెఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది అంటే నేను లాస్ట్ ఇయర్ చూసాను ఫిలిం. అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది ఒరిజినల్ ఫిల్మ్. నేను చూస్తే నాకు చాలా రియలిస్టిక్గా, న్యాచురల్గా తెలుగు నేటివిటీకి యాజ్ ఇట్ ఈజ్ రీప్రజెంట్ అయ్యేలాగా ఉంది. ఇలాంటి సినిమాలు తెలుగులో తీస్తే బాగుండు అనే టైంలో అది తెలుగులో మన శివ మల్లల గారు ప్రొడ్యూసర్గా తెలుగు డబ్ చేశారు. చాలా 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 బాగుంది. అంటే భారతదేశంలో 80% ఆఫ్ ద ఫిలిం, 80% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి 100% నచ్చుద్ది. అంటే నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ 80% పీపుల్ ఇండియాలో కాదు, రిమైనింగ్ 20% పీపుల్ కూడా 100% కరెక్ట్ అవుతుంది. అంటే క్యారెక్టరైజేషన్స్, హీరో కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ, క్యూట్ ఎమోషన్స్, స్లో మోషన్ ఎఫెక్ట్లో వచ్చే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా పోర్ట్రేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వచ్చే మాంటేజెస్ సాంగ్స్ కానీ, పేరెంట్స్, హీరో పేరెంట్స్గా చేసిన ఫాదర్, మదర్ క్యారెక్టర్ కానీ, సిస్టర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళంతా మన ఇంట్లో వాళ్ళు. అంటే మన ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్తే, మనం సిటీ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లయితే మనం ఇంట్లో పేరెంట్స్ తోటి గడుపుతాం హ్యాపీగా. ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా స్టార్ట్ టు ఎండ్. మస్ట్ వాచ్ ఫిల్మ్. ఇప్పుడు Friday 10th May 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి తెలుగులో. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ రేటెడ్ అండ్ ఫస్ట్ ప్లేస్ మూవీ సత్య. డెఫినెట్గా మీరు కంప్లీట్ ఫ్యామిలీతో, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎలాగో కాబట్టి ఇది CBFC క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిల్మ్. అంటే చిన్నపిల్లలతో కూడా, అండర్ 18 పీపుల్తో కూడా వెళ్ళి చూడవచ్చు సినిమా. సమ్మర్ హాలిడేస్లో మంచి ఫ్రైడే రోజు మార్నింగ్ షో సత్యతో వెళ్ళొచ్చు కంప్లీట్ ఫ్యామిలీ. ది మూవీ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. బోత్ తెలుగు మీకు వచ్చు తెలుగు. అది వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. గ్రాండ్ అండ్ చాప్ టుమారో రిలీజింగ్ 10th May ఫిల్మ్ ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సత్య మూవీ చూసి వచ్చానండి. చాలా మంచి మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ చిన్నప్పుడు జరిగిన స్కూల్ ఇన్సిడెంట్స్ అన్ని ఇప్పుడు గుర్తొచ్చాయి. చాలా మంచి మూవీ తీశారు బాలి మోహన్ దాస్ గారు. థ్యాంక్ యూ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.